కామాతురాణం నభయం నలజ్జ. పెళ్లి సమయంలో జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని వారు నమ్మే దైవం సాక్షిగా ప్రమాణం చేసిన భార్యాభర్తల్లో కొంతమంది కొన్ని రోజులు లేదా కొన్ని నెలల్లోనే ఒకరికొకరు బోర్ కొట్టేసి కొత్తొక వింత పాత కొరత అన్నట్టు వేరొకరితో అట్రాక్షన్లో పడిపోతున్నారు. ఇంకొంతమంది 20 ఏళ్ల సంసారాన్ని సైతం తుంగలో తొక్కి 20 రోజుల క్రితం పరిచయమైన వారి కోసం, వారితో శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ ఎలాగైనా సరే బెడ్ షేర్ చేసుకోవాలనే కాంక్షతో పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలన్నీ మరచిపోయి గాలి కొదిలేసి వీళ్ళ బెటర్ హాఫ్ వీళ్ళని ఎంతో బాగా చూసుకుంటున్నా సరే కన్ను మిన్ను కానక వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని మంచిగా చక్కగా ఉన్న కుటుంబాన్ని సైతం కాలదన్ని క్రిమినల్ లాగా మారిపోయి రకరకాల స్కెచ్లు వేసేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న నమ్మిన భర్తని లేదా భార్యని నమ్మక ద్రోహంతో నిన్నగాక మొన్న పరిచయమైన వారితో కలిసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే వారికి ఎంత బాధ, ఎంత భయం. చంపేసి గుండెపోటుతో చనిపోయారని కట్టుకథలల్లేసి సహజ మరణంలాగా చిత్రీకరించేసి నేను చెప్పేది ఎవరైనా సరే ఇట్టే నమ్మేస్తారు, మన టాలెంట్ మామూలుగా ఉండదు అనుకోవటం మీ భ్రమ. నిజంగా భ్రమ మాత్రమే తప్ప ఇంకేమీ కాదు. ఎందుకంటే అలా అనుకునే ఎంతోమంది దొరికిపోయారు, అడ్డంగా బుక్ అయ్యారు కూడా. దృశ్యం సినిమాలో హీరో తప్పించుకున్నట్టు రియల్ లైఫ్లో మీరు కూడా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా? ఆ సినిమాలో అతను హీరో, కానీ ఇక్కడ నిజ జీవితంలో మీరు విలన్. మీరు తప్పించుకోవడానికి చెప్పే పిట్ట కథల్ని సామాన్య జనాలే నమ్మరు. అలాంటిది మీరు చెప్పగానే వెంటనే పోలీసులు నమ్మేస్తారా? ఏ పరీక్షలు చేయించరా? మీరు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు స్వాతిముత్యాలు లేరు. ఒక మనిషిని చంపేసి ప్రూఫ్స్ చెరిపేసి తప్పించుకోవాలని మీరెన్ని స్కెచ్లు పకడ్బందీ ప్లాన్లు వేసినా సరే ఫారెన్సిక్ ల్యాబ్లో మొత్తం మీ బండారం అంతా బయటపడిపోతుంది. అసలు ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది, ఎన్ని గంటలకు చనిపోయారో, ఇంకా ఎన్ని నిమిషాలకు చనిపోయారు, పాయిజన్ చేశారా, గొంతు పిసికేశారా, దిండుతో ముక్కు అది మీ ఊపిరాడకుండా చేశారా, యాక్సిడెంట్ నిజంగానే జరిగిందా లేకపోతే కావాలని చేశారా వంటి అన్ని విషయాలు బయటపడిపోతాయి. టెక్నాలజీ కళ్ళు గప్పి తప్పించుకోగలరు అనుకుంటున్నారా? మీరు ఒక ఎత్తు వేస్తే దానికి పై ఎత్తు వేస్తారు పోలీసులు. ఎన్ని వేల కేసులు, ఎన్ని లక్షల కేసులు చూసుంటారు పోలీసులు దేశవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల్లో. వీటన్నిటిని రికార్డ్ లేదా ఫైల్ చేసే ఉంటారుగా. వీళ్ళే కాకుండా సిఐడీలు, సిబిఐలు వీటన్నిటినీ కేస్ స్టడీస్ చేసే ఉంటారుగా వాళ్ళ ట్రైనింగ్ సమయంలో. రెగ్యులర్గా బయట పబ్లిక్లో రోజు రకరకాల కేసులు వస్తూ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళ పనే ఇలాంటి కేసులను ఛేదించడం. పైగా వాళ్ళ బుర్రంతా ఎంతసేపు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి ఎన్నో స్టడీస్ చేసిన తర్వాత మీ మనసు లోపల ఫీలింగ్స్ని వాళ్ళు గుర్తించలేరా? మీరంతా కమల్ హాసన్లా, మహానటి సావిత్రిలాగా, ప్రకాష్ రాజ్ లాగా నటనలో జీవించేసినా సరే మీ సైకాలజీని వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. మీరు మరీ వాళ్ళను మించిపోయి జీవించేస్తే ఒక్కోసారి కొంచెం లేట్ అవ్వచ్చేమో, అంతేగాని ఎక్కువ రోజులు మాత్రం తప్పించుకోలేరు. ఎందుకంటే మీకు తెలియకుండానే మీపై నిరంతరం నిఘా ఉంటుంది. మీరు బయటకు అబద్ధం చెప్పినా సరే మీ బుర్రలో ఏ ఆలోచన ఉందో తెలుసుకోవడానికి బ్రెయిన్ మ్యాపింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అన్నీ తెలిసిపోతాయి. నేరం జరిగిన చోట మీ చెమట ఎక్కడైనా సరే అంటుకున్నా, లేదా మీ బాడీ ఆర్డర్ అంటే క్రైమ్ జరిగిన ప్రాంతంలో మీ శరీరం యొక్క వాసన గాలిలో లేదా అక్కడున్న వస్తువులకు అంటుకొని ఉంటుంది. రకరకాల స్నిఫర్ డాగ్స్ మీ వంటి వాసనను సింపుల్గా పసిగట్టేస్తాయి. పోలీస్ కుక్కల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎక్కడో ఒక చోట సీసీ కెమెరాల ద్వారా అయినా సరే దొరికిపోతారు.
లేదు తప్పించుకొని వేరే రాష్ట్రం పారిపోయి హ్యాపీగా జాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారా? అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రతి స్టేషన్కి, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటర్లింక్డ్ కనెక్షన్స్ ఉంటాయి. కేసు ఇక్కడ జరుగుతున్నా సరే అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో మీ గురించి వెతుకుతూ ఉంటారు. సరే పోనీ అనుకుందాం, కొన్ని రోజులు మేనేజ్ చేసి ఎలాగోలా తప్పించుకొని తిరుగుతూ ఇక దొరకంలే, ఎల్లప్పుడూ లైఫ్ ఇలాగే ఉంటుందిలే అని ఆ సమయంలో ఆ మత్తులో మీకు అనిపించవచ్చు. కానీ ఈ కేసు గురించి తిరిగే పోలీసులు ఉంటారు, మీ చుట్టూ మిమ్మల్ని గమనించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అదే కాక ఏదో ఒక సందర్భంలో మీరు టెక్నాలజీ వాడక తప్పదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఆన్లైన్లోకి రాక తప్పదు. సినిమా టిక్కెట్లు కొనే దగ్గర, రైల్వే టిక్కెట్లో, లేకపోతే బస్ టిక్కెట్లో, లేదంటే బ్యాంకు లావాదేవీల్లోనో పేమెంట్ చేసేటప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎప్పుడో అప్పుడు సీసీ కెమెరాల్లో అయినా సరే ఎక్కడో ఒక చోట మీరు కనిపించి తీరాల్సిందే, దొరికిపోవాల్సిందే. అది తథ్యం. కొన్ని రోజుల్లో ఏదో ఒక క్లూ దొరుకుతుంది, పోలీసులు పట్టుకుంటారు. పిట్ట కథలల్లేసి మాయ చేసే సినిమా స్క్రిప్ట్లా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసి అబద్ధాన్ని నిజం చేసేసి మీరు తప్పించుకోగలరనుకుంటున్నారా? అసలు ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న మీరు ఇంత అమాయకంగా ఎలా ఆలోచిస్తారు? ఆ మోజులో, ఆ వ్యామోహంలో, ఆ మాయలో పడిపోయి ముందు చంపేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటే మీ మైండ్కి చెదలు పట్టి సరిగా పని చేయట్లేదని, వైరస్ వచ్చిందని అంటే మీ మైండ్ దొబ్బింది అని అర్థం. డబ్బుంటే అందరూ వచ్చేస్తారు. పోలీసుల్ని, లాయర్లను, జడ్జిలను కూడా కొనేయచ్చు అనుకుంటున్నారేమో. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్. డబ్బుతో ఎన్నో పనులు చేయవచ్చు, కానీ ప్రతి పని మాత్రం కాదు. ప్రపంచంలో ఇంకా నిజాయితీ మరియు నిజాయితీ పరులు బతికే ఉన్నారు. మీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఫ్యామిలీ లైఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాంటిది. అన్ని కనెక్షన్స్ సక్రమంగా ఉంటేనే చక్కగా కరెంటు పాస్ అయ్యి అవసరానికి లైట్ వెలిగి మన జీవితంలో వెలుగునిస్తుంది. అలాగే ఫ్యాన్ తిరిగి మనకు చల్లని గాలినిస్తుంది. అదే వైర్లు లూజ్గా ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఇలానే ఉంటాయి. రాంగ్ కనెక్షన్ ఇస్తే షాక్ కొడుతుంది, వైర్లు కాలిపోతాయి. ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లే తగలబడిపోతుంది, జీవితాలు నాశనం అయిపోతాయి, పచ్చని సంసారాలు బుగ్గిపాలు అయిపోతాయి. సినిమాలో డైరెక్టర్కి నచ్చినట్టు హీరో దొరకకుండా కథ మలచడానికి ఇది రియల్ లైఫ్ కాదు కదా, ఇది రియల్ లైఫ్. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఎగ్జామ్స్లో తప్పులు రాస్తే ఫెయిల్ అయినట్టే ఇక్కడ కూడా జీవితంలో తప్పులు చేస్తే ఫెయిల్ అయి తీరుతారు, ఖచ్చితంగా దొరికిపోతారు. దొరికిన తర్వాత సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? అందరి ముందు మీరు ఎంత చెడ్డ అయిపోతారు, అందరూ చీకొడతారు. అలాంటి జీవితం చాలా దుర్భరమైనది. అసలు మీరు చేయాలనుకున్న జాయ్ ఎంజాయ్మెంట్ అంతా ఏమైపోతుంది? సుఖపడిపోదాం అనుకున్న నీ జీవితం జైల్లో ఒంటరిగా గడిచిపోతుంది. యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో సహజీవనం చేయాల్సి వస్తుంది. శిక్ష 7 ఏళ్ళు పడుతుందో, ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో, లేదా ఉరి శిక్షే పడుతుందో, విలువైన వయస్సును, జీవితాన్ని కోల్పోతావు. ఊహిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుంది జైలు జీవితం. ఒకవేళ శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలై బయటికి వచ్చినా సరే తర్వాత జీవితం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంతకు ముందు మీతో మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు మీతో మాట్లాడరు. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. సమాజంలో హంతకుడిగా ముద్రపడిపోయి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఎవ్వరూ మీకు ఉద్యోగాలు లేదా ఏ పని ఇవ్వరు. నీ జీవితం ఎటు డెవలప్ కాకుండా పోతుంది. సమాజంలోని సూటిపోటి మాటలు వింటూ అనేక అవమానాలను భరిస్తూ నరకం అంటారు చూసారా, దాన్ని ఇక్కడే నువ్వు భరించాల్సి వస్తుంది. ఒక రకంగా సమాజం మిమ్మల్ని వెలివేసినట్టే. ఈ అవమానాలతో ఒంటరితనంలో మీరు మనశ్శాంతిని కోల్పోతారు. మీ జీవితం మీకే నచ్చదు, అసహ్యం వేస్తుంది. ఎందుకు చావు బతుకు అనిపిస్తుంది. జీవితం సర్వనాశనం అయిపోతుంది. కొంచెం మాస్గా, ఇంకొంచెం హార్ష్గా చెప్పాలంటే జీవితం సంకనాకిపోతుంది. తప్పు చేశారని అప్పటికి కానీ అర్థం కాదు కొందరికి. అసలు ప్రతి కేసు దొరికిపోతున్నారు కదా.
పోలీసులకు దొరకని కేసు ఏదైనా ఉందా? లేదు కదా. బై మిస్టేక్, బై రేర్ కేస్ ఎక్కడైనా ఒకటి అర మిగిలిపోతాయేమో కానీ వాళ్ళు కూడా కొంతకాలానికి ఖచ్చితంగా దొరికిపోతారు. అందువల్ల హంతకులు ఎలాగైనా సరే దొరికిపోతారు. కాబట్టి మరెందుకు ఈ లైఫ్ రిస్క్ చేస్తున్నట్లు? మీరు చేయగలిగే ఇంకా మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఈ సంసారం నచ్చలేదు అంటే వెళ్ళిపో. నిందారోపణలు చేసుకొని గొడవలు పెంచుకోకుండా సరిగ్గా నిజాయితీగా మాట్లాడుకొని విడాకులు తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీకు నచ్చినోడితో ఉండు. కష్టమో నష్టమో నీ ఇష్టం. నువ్వు బతుకుతావు, నీ మొగుడు బతుకుతాడు, నీ పిల్లలు బతుకుతారు. అలాగే నీ భార్యతో నీకేదైనా పరిష్కరించలేని సమస్యలుంటే విడాకులు తీసుకొని విడిపో. అంతేగాని హత్య చేస్తే మాత్రం మొత్తం నాశనం. నీ తల్లిదండ్రులు, అవతల వాళ్ళ తల్లిదండ్రులు, మీ పిల్లలకి, కుటుంబంలో అందరికీ తీరని బాధ. అందరి లైఫ్ స్పాయిల్ చేసిన వారు అవుతారు మీరు. వాళ్ళతో పాటు నీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అసలు మీరు నమ్మే దైవం మిమ్మల్ని క్షమిస్తుందా? కాబట్టి అలాంటి ఆలోచనలు, ప్రయత్నాలు విరమించుకోండి. అసలు ఈ అక్రమ సంబంధాలే అన్ని సమస్యలకు కారణం. అందువల్ల వాటికి దూరంగా ఉండండి. సమాజంలో చక్కగా సుఖశాంతులతో సంతోషంగా జీవించండి. మంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఫ్రెండ్స్. దయచేసి ఎవ్వరిని చంపొద్దు, మీరు చావద్దు. లివ్, లెట్స్ లివ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు, విజయోస్తు. జై భారత్, జై హింద్.